నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నా పేరు రేవతి. ఆమె ఒక ఫోక్ సింగర్. భక్తి ఫోక్ సాంగ్స్ పాడుతూ యూత్ను ఉర్రూతలొగిస్తుంది. ప్రధాని మోదీ కంట్లో పడగానే ఆమె జీవితం ఒక్కసారిగా మారిపోయింది. మాధుర్యమైన ఆమె గొంతు ఇప్పుడు అధ్యక్ష అనేందుకు సిద్ధమవుతోంది. 25 ఏళ్ల ఈ బీహారీ ఐకాన్ రాజకీయాల్లోనూ యువ కెరటంలా ఉవ్వెత్తున పైకి లేచి యూత్కు ఇన్స్పిరేషన్ గా నిలిచింది. అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా మా శబరి పాట పాడటంతో మైథిలి ఠాగూర్ దశ ఒక్కసారిగా మారిపోయింది. రామాయణంలో శబరి శ్రీరాముడికి పండ్లు సమర్పించిన ఘట్టాన్ని అద్భుతంగా పాడిందని ప్రధాని మోదీ ప్రశంసించారు. మోదీ కన్ను పట్టంతో 25 ఏళ్ల 3 నెలల వయసులోనే మైథిలికి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్ లభించింది. జానపద గాయకురాలైన మైథిలి తాజా ఎన్నికల్లో అలీనగర్ నుంచి ఘన విజయం సాధించింది. ఆమె బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ఎమ్మెల్యేగా గెలిచిన అతి పిన్న వయస్కురాలైన మైథిలి సొంతూరు బీహార్లోని మధుబని జిల్లా బెనిపట్టి. భోజ్పురి, హిందీలో భక్తి ఫోక్ సాంగ్స్ పాడుతూ భారత్తో పాటు విదేశాల్లోనూ మంచి గుర్తింపు సంపాదించింది. రాష్ట్ర ప్రజల్లో మైథిలికి ఉన్న ఫాలోయింగ్ చూసిన బీహార్ ఎన్నికల కమిషన్ ఆమెను స్టేట్ ఐకాన్గా ప్రకటించింది. బీహార్ సాంస్కృతిక అంబాసిడర్గా కూడా ఆమె గుర్తింపు పొందారు. బీహార్ జానపద సంగీతానికి చేసిన సేవలకు గాను సంగీత నాటక అకాడమీ ఆమెను ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారంతో సత్కరించింది. రాజకీయాల్లో ఆసక్తి చూపిన మైథిలికి బీజేపీ అలీనగర్ టికెట్ ఇచ్చింది. ప్రజల్లో ముఖ్యంగా యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న యువ రాజకీయ నాయకురాలు మైథిలి ఠాకూర్. ఆర్జేడీ సీనియర్ నేత వినోద్ మిశ్రాను మట్టి కరిపించి ఎమ్మెల్యేగా గెలిచింది. యువతను ప్రోత్సహించడంలోనూ ప్రతిభను గుర్తించడంలోనూ బీజేపీ ముందుందని ప్రజలు ప్రశంసిస్తున్నారు.